యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు, స్క్రీన్ షాట్ పై తేదీ మార్చి టెలిగ్రామ్ లో వైరల్ చేశారు, సిబిఐ దర్యాప్తులో వెల్లడి, త్వరలోనే ఛార్జ్ షీట్ అంటూ ఇది మరొక ట్విస్ట్ లా కనబడుతోంది. ఒకసారి దీని గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ సంబంధించి సిబిఐ దర్యాప్తులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఈ ప్రశ్నపత్రం అసలు లీక్ కాలేదని, టెలిగ్రామ్ ఛానల్లో వైరల్ అయిన ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్ పై తేదీని ఓ యాప్ సహాయంతో మార్చారని సిబిఐ దర్యాప్తులో తేలింది. దీని వెనుక ఒక పాఠశాల విద్యార్థి ఉన్నాడని, ఒక యాప్ సహాయంతో ఆ విద్యార్థి తయారు చేసిన స్క్రీన్ షాట్లను ఒక వ్యక్తి సర్క్యులేట్ చేశాడని వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి అనధికారంగా తీసుకెళ్లిన సిబిఐ ఆ వ్యక్తిపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు, చీటింగ్ కేసు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు అర్హత సాధించడానికి, పిహెచ్లో ప్రవేశాలకు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి అర్హత సాధించే ఏటా నిర్వహించే యూజీసీ నెట్ను కేంద్రం ఏడాది జూన్ 18 నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 317 నగరాల్లో 1205 పరీక్షా కేంద్రాల్లో 11 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఆ రోజు ఈ పరీక్ష 2 సెషన్లలో ఉదయం 9 నుంచి 12 దాకా, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల దాకా 2 సెషన్ నిర్వహించారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూజీసీ ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్ పేరిట ఒక ఫోటో ఓ టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమైంది. జూన్ 17వ తేదీతో ఉన్న ఈ స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసినట్లు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దీనిపై దర్యాప్తు చేసిన సిబిఐ ఆ స్క్రీన్ షాట్ ఓ పాఠశాల విద్యార్థి తయారు చేసిందని, దీని వెనుక పెద్ద స్థాయి కుట్ర ఏమీ లేదని గుర్తించింది. సో ఇక చూడండి మిత్రులారా, మనము యూజీసీ నెట్ పైన దేశవ్యాప్తంగా ఇష్టారీతిన ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా దీన్ని వాడుకున్నారు ప్రతిపక్షాలు. మరి ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ఇది కూడా సిబిఐ కూడా తప్పు చేసింది, సిబిఐ కరెక్ట్ విచారణ చేయలేదని అంటారేమో అని నాకు ఒక అనుమానం అయితే కలుగుతా ఉంది. చూడాలి మరి ఏమైతే. నాకు తెలిసి సిబిఐ కరెక్షన్ చేసుకొని తీసుకొచ్చిరేమో అట్లా కూడా అంటారు. అంటారు అట్లా అన్నాకి స్కోప్ ఉంది.